చెప్పమా ఇప్పుడు చెప్పు. చిన్న పిల్లోడు. ఒరే ఆ వీక్ నా దగ్గర నుంచి కూడా డబ్బులు తీసుకున్నావు కదరా, ఏం చేస్తున్నావు డబ్బులన్నీ? ఇచ్చిన 500,000 రూపాయలకి ఏదో లక్షలు ఇచ్చినట్టు చేస్తారండి మమ్మీ. నాకు ఉండవా ఖర్చులు? పెద్దోన్న అవుతున్నా, తిండి ఉంది, నాకు పెట్రోల్ కొట్టించుకోవాలి, మస్తు పనులుంటాయి నాకు. అజ్జో డబ్బులు చూసి ఖర్చు పెట్టాలి. ఒసే ఏంది నీ ప్రాబ్లం ప్రధానికి? ఆహా నీకు అలా అనిపిస్తుందా? వీడేం చేశాడు తెలుసా నిన్న? 202 ఏం లేదు జాన్వి గారు, మీ నుంచి ఎప్పుడు కంప్లైంట్స్ రావు, కానీ మీ తమ్ముడు వచ్చాక 2-3 కంప్లైంట్స్ వచ్చాయి. మొన్న నైట్ మ్యూజిక్ చాలా గట్టిగా ప్లే చేసినట్టున్నారు, కొందరు కంప్లైంట్ చేశారు, కొంచెం చెప్పండి. అలానే మొన్న రాత్రిపూట వచ్చి గేట్ వేయలేదంట, 2-3 వాచ్మెన్ పొద్దున్నంతా ఒక్కటే కంప్లైంట్, కొంచెం చెప్పండి అబ్బాయికి. 2-3 సార్లు కూడా గమనించాను, లిఫ్ట్ డోర్ కూడా వేయట్లేదు. బేసిక్ గా మన లిఫ్ట్ డోర్ వేయకపోతే మ్యూజిక్ వస్తుంది ఆటోమేటిక్ గా. ఆ మ్యూజిక్ పాపం బాబు కూడా హెడ్సెట్ పెట్టుకుని వింటున్నట్టున్నాడు. మీరు చెప్పండి దగ్గరుండి, రూల్స్ రెగ్యులేషన్స్ కొన్ని ఉంటాయి కదా, నేను వెళ్ళేసి వస్తాను. గాడ్ ఏ మ్యూజిక్ రాది అసలు? లిరిక్స్ ఉండవు, పాడుండవు, నాకు హెడ్ ఏక్ వచ్చేస్తుంది అసలు పొద్దున్న లేచినప్పటి నుంచి ఇదే. CDM జాను, నేను ఏదని అడగలేదు అజ్జు. క్రేజీ ఉంటది కరెక్ట్ గా వింటే, ఎంత బాగుంటుంది తెలుసా? వాట్ ఎవర్ అజ్జు, ప్లీజ్ ఫస్ట్ ఆ స్పీకర్ తీసేయి, కావాలంటే నువ్వు హెడ్సెట్ లో విను. అందరు కంప్లైంట్ చేస్తున్నారు, ఆ లిఫ్ట్ వేస్తలేవంట, వాచ్మెన్ ఏదో చెప్తున్నాడంట. వాట్ ఈస్ ఆల్ దిస్? చాలు. 10th వరకు మమ్మీ డాడీ ఉన్నారని భయపడ్డాం, 11th 12th టెనెంట్స్ అని భయపడ్డాం, ఇకెన్నాళ్ళు భయపడతామే? ఇప్పుడు మనం ఓనర్స్. అజ్జు సరే బంద్ చేస్తా. అరే రీ ఇక్కడ స్క్వాడ్ ఉంది రీ, అరే రన్ రీ, అరే కాలుస్తుండ్రు రీ, అరే రీ నాకౌట్ అయి ఉన్నా, అరే రన్ రా, చెట్టు వెనకాల ఉన్నా, అరే ఎవరైనా వచ్చి రివైవ్ చేయండి రీ. అరే ఎవరు రారేంట్రా రీ? ఒరే ఏం చేస్తున్నావురా? ఐఎమ్ ప్లేయింగ్ పబ్జీ జాను. పబ్జీయా? వాట్ పబ్జీ? కొద్దిగా ఇన్వాల్వ్ అయిపోయినా, అందుకే గట్టిగా అరిచిన, సారీ. ఐ యు సీరియస్ అజ్జు? రే టైం ఎంత అనుకుంటున్నావు? 1 గంట. ఎవడన్నా వింటే ఏమనుకుంటాడ్రా ఇప్పుడు? వన్నేగా, ఏం కాదు, నాకు దీని తర్వాత మూవీ ప్లాన్స్ కూడా ఉన్నాయి. అజ్జు నేను నీతో ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే నువ్వు ఆ ఫోన్ చూస్తూ మాట్లాడుతున్నావు ఏంద్రా నాతో? జాను ఇక్కడ గేమ్ జాను, చచ్చిపోతానే. అయినా వీకెండే కదా, చిల్లవని నన్ను. ఏంటో ఈ చిల్లు భాష. అజ్జు ఏం తిద్దాంరా? రైస్ పెట్టేస్తా, కర్రీస్ తీసుకొస్తావు బయట నుంచి? ఏ ఒప్పుకోలేదు జాను, ఆర్డర్ చేసుకుందాం. అజ్జు ఉప్మా చేసేనా లైట్గా? ఐమ్ వెరీ టైర్డ్. నాకేం వద్దే, నేను ఆర్డర్ చేసుకుంటా బయట నుండి. అజ్జు పొద్దున ఇడ్లీలోకి చేసిన సాంబార్ ఉంది, అన్నం చేస్తా, తినేద్దాం. ఆర్డర్డ్ ఆల్రెడీ. సార్ బయట నుంచేనా ఇవాళ కూడా? ఏ లేదు జాను, రోజేం ఆర్డర్ చేసుకుంటాం, ఇవాళ ఇంట్లో తిందాం. హా? మ్యాగీ ఉంది కదా. అబ్బా ఇంకా చాలేవే, నువ్వు కూడా కాలేజ్ పోయేటప్పుడు ఇట్లానే చేస్తా అంటివి, నాకు కూడా తలనొప్పి వచ్చేది. సరే చిన్నపిల్లోడు, వాడు పెద్దగా అయ్యకొద్ది అర్థం చేసుకుంటాడు. అసలు ఇప్పుడు ఎందుకు కొట్లాడుతున్నారో చెప్పండి మీరు. ఇప్పుడు కరెక్ట్ పాయింట్కి వచ్చినా మమ్మీ. ఇప్పుడు నేను చెప్తున్నాదా నువ్వు విను, నేను చెప్తున్నాదా విను, ఏమైందో? సో హంగ్రీ, అందుకే క్యాబ్లో ఉన్నప్పుడు ఆర్డర్ చేసేసిన. గుడ్ ఈవెన్ ఐఎమ్ వెరీ హంగ్రీ. తినలే నువ్వు? అంటే తిన్నా, పాలక్ పనీర్ కదా. సరే నాకొకటి, నీకొకటి, 2 2 3 3 4 4. నేను తినలేదు కదా. అజ్జు స్టాప్. నాకు గ్రేవీ కావాలి. ఎంత తీసుకుంటావు? అరే నేను ఆల్రెడీ కరెక్ట్ గా డిస్ట్రిబ్యూట్ చేసినా, 4 పీసెస్ నాకు 4 పీసెస్ నీకు అని. ఇప్పుడు చూడు ఎంత పెద్ద పెద్ద పీస్ అన్ని వేసుకున్నావు. అచ్చా చిన్నపిల్లలకే వేస్తావేంది? 2 పీసులు ఎక్కువ వేసుకున్నావు, దానికి ఎందుకు ఇట్లా అరుస్తున్నావు? నాకేం వద్దు, మొత్తం నువ్వే తినే. ఓకే ఇది కూడా నువ్వే తినే, నా ప్లేట్ లో ఉన్నది కూడా నువ్వే తినే. ఎవరికి కావాలి? నేను ఆర్డర్ చేసుకుంటా. చట్ బొంగుల పన్నీరు అద్దీమా, ఓ 2 పన్నీర్ ముక్కలు ఎక్కువ వేసుకున్నందుకు ఇంత రాద్ధాంతం చేస్తుంది ఇది. మనకు ఆకలేసింది, మన పొద్దున్నే చేయం తినలే, ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఆర్డర్ చేసుకొని మరీ వచ్చాను. చిన్నప్పటి నుంచి ప్రతిసారి నువ్వు మ్యాగీ షేర్ చేసేటప్పుడు ఈక్వల్ అని నువ్వు ఎక్కువ వేసుకునేటప్పుడు నేను ఏమైనా అన్నానా? అజ్జు షటప్. ఓకే నేను ప్రతిసారి కరెక్ట్ గా ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేసిన ఇద్దరికి. ఇన్ఫాక్ట్ నీకు ఎక్కువ పెట్టేదాన్ని. ఏడ్సావులే. అయినా నేను ఆర్డర్ చేసుకునేటప్పుడు నీకు అడుగుతా ఏమవుతా అంటావు, నా ఫుడ్ వచ్చినప్పుడు దానిలోకి అంతా తింటావు. ఒరే ఒక్క బైట్ కదరా తీసుకున్నాను. అవును బయట అంటే గుర్తొచ్చింది, నువ్వు మొన్న నేను షార్మా ఆర్డర్ చేసినప్పుడు ఒక బైట్ తింటా అని చెప్పి సగం షార్మా తినేసినావు.
అయినా నువ్వు మాత్రం నువ్వు నా చాక్లెట్ తినేసేయాలి ఫ్రిడ్జ్ లోకి వెళ్ళి. పెట్టిన ఫ్రిడ్జ్ నాది. చాక్లెట్ నాదే.